ओम श्री मात्रे नमः। ठीक है, बराबर
బంధువుల సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన అంబాజీపేట గ్రామంలో శ్రీమాన్ అప్పల రవికుమార్ గారు, వారి ధర్మపత్ని రేవతి గారు, వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో నిర్వహింపబడుతున్న శ్రీమద్ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమంలో మనం 5వ రోజు కార్యక్రమంలో వచ్చేసాం. రాత్రి వరకు మనం కిష్కింద కాండాంతర్గతమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ రోజున రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణ మహామాలారత్నం అని స్వామివారి పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఓ నగ చేయించుకున్నారనుకోండి, ఆడవాళ్ళైతే నగ చేయించుకుంటారు, మగవాళ్ళైతే గొలుసు చేయించుకుంటారు. ఈ గొలుసుకి ఈ ప్రక్క ఒక పట్టి ఉంటుంది, ఈ పక్క ఒక పట్టి ఉంటుంది, మధ్యలో ఒక రాకెట్ ఉంటుంది. ఆ మధ్యలో ఉండే రాకెట్ మీద చూపు పడుతుంది అన్నమాట. అంటే అది చేయించారు, రాకెట్ ఎక్కడ చేయించారు అని అడుగుతాం. అంటే ఇంత గొలుసుకి ఆధారమైనది ఏమిటి అంటే, ఇవి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి రాకెట్. రామాయణం అనేది ఒక అద్భుతమైన గొలుసు అయితే, ఆ గొలుసులో మకుతాయమానంగా ఉండేటువంటి కాండ సుందరకాండ. ఈ సుందరకాండ అనేటువంటి కాండ కనుక లేకపోతే మనకు రామాయణం అనేటువంటి ఆ మాల అంత అందంగా కనిపించదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆంజనేయుడు కథానాయకుడిగా కనిపిస్తాడు. రామాయణానికి మూలపురుషుడైన రాముడు కనపడడు, కానీ వినబడతాడు. రాముడు లేకుండా, రామనామం లేకుండా, రాముడి ప్రస్థానం లేకుండా, రాముడి స్మరణ లేకుండా సుందరకాండ కలదు. కానీ మనకు సాకారంగా రాముడు కనిపించాడు. మరి ఎక్కడ కనిపిస్తాడు రాముడు? ఆంజనేయుడు రూపంలో కనిపిస్తాడు. అంటే రాముడు చక్కగా మనకు ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటారో, ఇక్కడికి నా రామచంద్రమూర్తి వస్తే ఏం చేస్తాడో అనే భావనతో ఆయన చేశాడు. అందుకనే నక్కను చూసి రమ్మన్నానే కానీ కాల్చి రమ్మన్నదయా అని రాముడు అడగలేదు. అక్కడ మనం అంటాం చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు హనుమంతుడని మనం చెప్తాం, కానీ ఏమయ్యా నేను చెప్పను ఎందుకు చేశావు అని అడగలేదు రామచంద్రమూర్తి. అంటే అక్కడ రాముడి కూడా ఉంటే ఏం చేసేవాడో దాన్నే చేశాడు హనుమంతుడు. ఇంకోటి ఏంటంటే, హనుమ ఒక్కడే కనబడతాడు, కాండంతా కూడా సుందరకాండ అంతా కూడా అక్కడే కనబడతాడు. మరి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? మొట్టమొదటి ఏంటంటే, ఎక్కడైనా ఒక వ్యక్తి తప్పిపోయాడు అనుకోండి, ఆ తప్పిపోయిన వారి ముఖ కవళికలు ఎరిగి ఉన్న వాడిని పంపిస్తారు వెతుకు రావడానికి. లోకంలో మీ అబ్బాయి తప్పిపోయాడు అనుకోండి, ఖాళీగా కనపడ్డాడు నాతో చెప్తారా? ఏమంటే మా అబ్బాయి వెతుకురండి పంపిస్తారా? పంపించారు. ఎందుకంటే మీ అబ్బాయి ఒక నాకు తెలియదు కనుక. పోనీ పరిచయం ఉందనుకోండి, అప్పుడు అవకాశం ఉంటుంది. ఏమండి కాస్త గురువుగారు మా అబ్బాయిని చూసింటారు కదా, వీళ్ళెక్కడో పట్టుకురండి అంటే అందులో అర్థం ఉంది. కానీ ఎక్కడా కూడా హనుమ అమ్మని చూడలేదు. ఆయన వెడుతున్న ప్రదేశము కొత్త, వెతుకుతున్నటువంటి అమ్మాతనము కొత్త. ఏనాడు అమ్మ ముఖాన్ని తనను చూసేరుడు, పోనీ అమ్మగారైనా తనను చూసేరుడు. అలాంటి అమ్మను వెతకడానికి ఆంజనేయుడు ప్రయాణం అవుతున్నాడు కనుక ఇది సుందరకాండ, విశేషమైనటువంటి కాండ. రాముడు సుందరుడు సౌందర్యం చేత, అమ్మ సౌందర్యవంతురాలు గుణం చేత, హనుమ కూడా సౌందర్యవంతుడు వెతకడం చేత, లంక కూడా సౌందర్యం కనిపిస్తున్న బంగారం చేత, రావణాసుడు కూడా సుందరం ఎక్కిన సింహాసనం చేత, విభీషణుడు కూడా సుందరం పట్టుకున్న ధర్మం చేత, కనిపిస్తున్న ప్రతి దృశ్యము సుందరం వాల్మీకి రచన చేత. అందువల్ల సుందరకాండ అద్భుతం. అది రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని మనం ఆంజనేయుడు సూచిస్తాం. అటువంటి ఆంజనేయుడు ప్రధానంగా ఉన్నటువంటి కాండ. ఇంకోటి ఏంటంటే, 24,000 శ్లోకాల రామాయణంలో మనం సరిగ్గా మధ్య భాగంలోకి వచ్చాం ఈ రోజున. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏ శపథం అన్వేష్టం చారణ ఆచరితే పది అని మొదలవుతుంది సుందరకాండ. సరిగ్గా తకారంతో మొదలవుతుంది సుందరకాండ. ఇది 24 గాయత్రి మంత్ర బీజాక్షరాల్లో 12వ అక్షరం తకారం. ఆ తకారంతో మొదలవుతుంది సుందరకాండ. తకారంతోనే ప్రారంభమవుతుంది బాలకాండ. అక్కడ కూడా తపస్వాధ్యాయం తపస్వైవాగ్విదాంబరం అని ప్రారంభమవుతుంది రామాయణం. రామాయణంలో బాలకాండగా ప్రారంభమైతే ఇక్కడ తతః అని మొదలవుతుంది సుందరకాండ. అంటే సరిగ్గా మధ్య భాగంలో మనం ఉన్నాం.
సాయంత్రం ఎదుగానే చిమ్మిని తుడుచుకోవడం, దానిలో కిరసనాయిలు ఉందా లేదో చూసుకోవడం, వత్తి పైకి ఉందా లేదా అని గమనించడం. ఒకవేళ అందులో కిరసనాయిలు తగ్గిపోతే మళ్ళా ప్రకాశం లేకుండా ఇల్లు చీకట్లో ఉండకూడదు కనుక అప్పటికప్పుడు కాస్త నూనె పోసి కాస్త దేదీప్యమానంగా వెలగడానికి ప్రయత్నం చేయడం గృహస్థుల యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఆ వెలుగుని దీపాన్ని ఎక్కడ పెడతారు? గడప మీద పెడతారు. గడప మీద దీపం పెడితే ఏం జరుగుతుంది? ఈ లోపల పనిచేసుకునేవాడికి ఆ బయట పనిచేసుకునేవాడికి ఇద్దరికీ కూడా ఆధారంగా ఉంటుంది ఈ గడప మీద పెట్టబడే దీపం. అలాగే రామాయణంలో సుందరకాండ అనేటువంటిది ఆ గడప పైన పెట్టిన దీపం లాంటిది. ఇప్పుడు మీరు ఇంతవరకు రామాయణం వినలేదనుకోండి, వచ్చి నష్టమేమీ లేదు. ఇక మీద రామాయణం వినరనుకోండి, అలాగే రాకుండా ఉండేటట్టు ఎప్పుడు రండి, సుందరకాండ అంటే సరిపోతుంది కదా అని గడపలో దీపం ఉన్నారు కదా ఈ రోజు వచ్చేసి నేను వెళ్ళిపోకండి. కానీ విషయం చెప్తున్నారు, ఒకవేళ కుదరని పక్షంలో ఈ సుందరకాండ గడప మీద దీపం లాంటిది కనుక మనకు రామాయణంలో అంతర్గత భాగం ఏం జరిగింది, ఇక రాబోయే భాగం ఎలా జరుగుతుంది అనడానికి సుందరకాండ ఒకదాన్ని మనం పట్టుకుంటే క్రితం ఏం జరిగింది, తరువాత ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం రామాయణంలో. ఇంకోటి ఏమిటంటే ఈ సుందరకాండలోనే చక్కగా రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని కనిపించిన ప్రతి చోట చాటుకుంటూ వెళతాడండి ఆంజనేయ స్వామి. ఎక్కడైనా నీ కార్యానికి విఘాతం జరిగినప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది రామనామాన్ని, రామ కథని, రామతత్వాన్ని. అలా పట్టుకొని మన జీవితంలో భాగం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, వచ్చేటువంటి అడ్డంకులు మొత్తాన్ని మనం దాటగలుగుతాం. అది సుందరకాండలో ఉండేటువంటి విశేషం. ఆ విశేషానికి మనం తీసుకువెడుతున్నాడు వాల్మీకి మహర్షుల వారు. సరే, మనం నిన్నటి రోజున కథాభాగాన్ని కొంతవరకు చూసాం. కిష్కింధకాండలో అందరికీ కూడా ఒక తలా ఒక వైపు పంపించేశాడు సుగ్రీవుల వారు. అందరికీ జాగ్రత్తలు చెప్పాడు. విశేషించి ఇక్కడ లంకా నగరానికి దగ్గరలో దక్షిణ దిక్కుకు వెళ్ళబోయే వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని సూచనలు చేశాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు అంటే ఏమండి, మనం ప్రయాణం చేస్తున్న మార్గానికి గురువు లాంటి వాడు. ఎందుకంటే మనకి ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. మనం వెళుతున్నాం ఈ ప్రపంచంలో, వెళుతున్నప్పుడు వెనకాతల ఏం జరుగుతుందని చెప్పే మహానుభావుడు ఒకటి ఉండాలి. ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు కదా అని మనం ఆ విషయాన్ని వినడంలో అశ్రద్ధ చేసామనుకోండి, రేపు మనకు అవసరము, ఆ అవకాశము ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు ఆ గురువాక్యం నిన్ను నిలబెడుతుంది. అందుకనే సుగ్రీవుడి వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దక్షిణ దిశకు వెళ్ళాడు, లంకానగరానికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయాలు మొత్తం విన్నారు. అక్కడ ఆశ్చర్యంగా అడిగారు, ఏమైనా ఇవన్నీ నువ్వు ఎప్పుడు చూసావో అని అడిగాడు. బాగా మా అన్నగారు నన్ను చెప్పడానికి దేశ దేశాలు తిప్పినప్పుడు ఈ తిరునాళ్ళలో, ఈ తిరుగుబాటులో నాకు మొత్తం అవగతమైపోయింది. తిరగడంతో పాటుగా గుర్తు పెట్టుకున్నాను అన్నాడు. మనం కూడా యాత్రలు చేస్తాం, మనం భగవంతుడి దగ్గరికి తీర్థయాత్రకు వెళతాం. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే ఆ యాత్రలో దైవాన్ని చూడడంతో పాటుగా దైవ మార్గానికి మధ్యలో ఏమేమి ఉన్నాయి, మనం ఎన్ని దాటుకుంటూ వెళుతున్నామని అనుకుంటూ యాత్ర చేస్తే అది మన స్మృతి పదంలో ఒకసారి కదిలింది అనుకోండి, అది నిజమైన యాత్ర అవుతుంది. అంతేగాని తిరుపతి అనగానే ఏదో మనకి ఇచ్చే ప్రసాదం గుర్తుకు రావడమో, కాశీ అనగానే అన్నపూర్ణశాలలో భోజనం గుర్తుకు రావడమో, లేకపోతే ఇంకొక ఊరి పేరు చెప్పగానే అక్కడ ఫలానా చౌకగా దొరుకుతాయట కదా అనే వస్తువులు గుర్తుకు రావడమో జరిగింది అనుకోండి, అప్పుడు మనం దైవాన్ని చూడనట్టే లెక్క. అంటే మనకి అక్కడ లంకా ప్రయాణం ఏం చెప్తోందంటే, నీకు సుందరమైనవి కనపడచ్చు, నీ మనస్సును ఆకర్షించేవి కనపడచ్చు, నీ ఇంద్రియాలను జారగొట్టేవి కనపడచ్చు, కానీ నీ దృష్టి మాత్రం సీతమ్మ మీదే ఉండాలి. కాశీ పోతే చీరలు గుర్తుకు రావచ్చు, ఏమండి ఉజ్జయిని పోతే ఇంకేమో గుర్తుకు రావచ్చు. అక్కడ మనం వెళ్ళేవాళ్ళు చెప్తూ ఉంటారు, మేము కాశీ పోతున్నాం అనగానే ప్రసాదం తెమ్మని చెప్పేవాడు చాలా తక్కువ మంది అండి. అక్కడ చీరలు చాలా చౌకగా ఉంటాయండి, బెనారస్ పట్టు, అవి నాకు చీర పట్టుకుని వచ్చేటప్పుడు ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువ కనపడతారు. అలాగే మన చూపు కూడా ఎలా ఉంటుంది, విశ్వేశ్వరుడికి పోయే దారిలోనే ఆ చీరల షాపులన్నీ చూసుకుంటూ పోతాం. వాడు ఒకటి బయట అందమైనది ఒకటి వేలాడనీయగానే షాపును గుర్తు పెట్టుకుంటాం, షాప్ పేరు గుర్తు పెట్టుకుంటాం, అసలు ఆ ముందున్న బోర్డు గుర్తు పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకొని విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆ చీరే కనపడుతుంది, ఆ షాపే కనపడుతుంది, ఆ బోర్డే కనపడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాడు పూసేశాడా మన పంప కొల్లేరు బాధపడిపోతాం. ఆ విశ్వేశ్వరుని ఎప్పుడైనా చూస్తున్నాం కదా,
వాడు అనవసరంగా చీర షాప్ మూసేసాడు, మళ్ళీ ఇటువంటి చీర అమ్ముడుపోయిందో ఉన్నదో అని ఇన్ని రకాలైన ఆలోచనలు ఎదుగుతాయండి. వాటన్నింటికీ సమాధానం సుందరకాండ. మీరు దేనికోసం వెళ్ళారు, ఏ ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళారు, ఎవరిని చూడడానికి వెళ్ళారు, మీ మనస్సు ఎక్కడ పారేసుకున్నారు, ఎవరిని చూడడానికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నారు. సుందరకాండ మనకు పాఠం. లంక ఇంత వైభవంగా కనపడవచ్చు గాక, కానీ మన దృష్టి అమ్మ మీదే ఉండాలి. వికారం కలిగించే ఆడవాళ్ళు కనిపించవచ్చు గాక, నీ దృష్టి అమ్మ మీదే ఉండాలి. రుచికరమైన పదార్థాలు కనిపించవచ్చు గాక, నీ దృష్టి అమ్మ మీదే ఉండాలి. ఆఖరికి భోగాలను ఆశ్రయించి నీ మనస్సును నిలబెట్టుగాక, నీ మనస్సు అమ్మ మీదే ఉండాలి. ఏకాగ్రత చెందే మనస్సు అమ్మని తప్ప ఇంకోటి ఎలా అనుభవించదో అలాంటిది అనుభవించడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి అని ఆంజనేయుడు మనకు ఉపదేశం చేస్తున్నాడండి ఈ సుందరకాండ ద్వారా. బయట ప్రాపంచికాన్ని వదిలేయండి. ఈ భోగాలు శాశ్వతం కావు, ఇవి మారిపోతూ ఉంటాయి. భోగించవలసిన వాడు భోగించదగినది సీతారాముల తత్వమే తప్ప బయట పదార్థాలు కాదు అని చెప్పేవాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు చక్కగా మనకి ఈ సుందరకాండలో ఈ సముద్రం దగ్గర సంపాతి వచనాలు పూర్తయిన తరువాత అక్కడ వాడలో మనకి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. బాగానే ఉంది, సముద్రం ఇక్కడి నుంచి చూస్తుంటే గంభీరంగా కనబడుతోంది. లంకలో అమ్మకున్నదని సంపాతి చెప్పాడు. ఇంత మాత్రంతో మన పని పూర్తి కాలేదు కదా, ఈ 100 యోజనాలు దాటగలిగిన వాడు ఎవరు అని అడిగాడు. అడిగితే నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు గజుడు అనే మహానుభావుడు. నేను 20 దూకగలను అన్నాడు గవాక్షుడు అనే మహానుభావుడు. నేను 30 దూకగలను అన్నాడు శరభుడు అనేవాడు. నేను 40 దూకగలను అన్నాడు గంధమాత. నేను 50 దూకగలను అన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహాత్ములందరూ కూడా 100 యోజనాల లోపులోనే చెప్పేశారు. అంగదుడు 90 దాకా ఎదగలనన్నాడు. అక్కడ జాంబవంతుడు మాత్రం 100 యోజనాలు నేను వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో రానేనో చెప్పలేనని ఒక మాట అన్నాడు. 10 యోజనాలు దూకగలిగిన వాడి వల్ల ఎంత ప్రయోజనమో 100 దూకి తిరిగి రాని వాడి వెళ్ళినా అంతే ప్రయోజనం. ఇక్కడ వానరుల ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి గణపతి చందాలకో దసరా నవరాత్రుల చందాలకో మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ఏదోసారి ఆ పుస్తకం ఇటీవై ఎవరెవరు ఎంతెంత రాశారో చూస్తారు అని మన దృష్టి అంతా దేనికోసం వెతుక్కుంటుంది, మన శత్రువు ఎంత రాశాడా అని వెతుక్కుంటాం. ఎందుకంటే వాడికంటే రూపాయి ఎక్కువ రాయాలి. అది ఇవ్వాలని కాదండి, ఆయన కంటే ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ ఆయన పేరు మారుమోగిపోతుందేమో, ఆయన కంటే తక్కువ ఇచ్చారని నన్ను చులకనగా చూస్తారేమో, ఎవరికంటే తక్కువైనా పర్వాలేదు కానీ వాడికంటే తక్కువ కాకూడదని ఆ పేరు వెతుక్కుంటాం. ఇప్పుడు ఆ పేరు కలిగిన వారు ఒక 5,000 రాశారనుకోండి, అనుకుంటాడు 2,000 రాస్తాడనుకుంటే కృష్ణారుడు 5,000 రాశాడే. ఇప్పుడు వీడు 5,000 రాసినందువల్ల నేను ఇంకొక 5,000 రాసి పైన ₹1 ఎక్స్ట్రా వేయాల్సి వచ్చిందే, వీడు 2,000 రాస్తే ఎంత బాగుండేది, 2,000 ఒకటితో నా పని అయిపోయేది కదా అని మనం అనుకుంటూ ఏడుస్తూ రాస్తామండి చందా ₹5,000. ఇప్పుడు ఇది మనస్ఫూర్తిగా ఇచ్చామా, దైవానికి అమ్మవారికి తెలియదా, నువ్వు ఏది మనసులో పెట్టుకిచ్చావో, ఎలా ఇస్తున్నావో, ఎందుకు ఇస్తున్నావో అమ్మకి అన్నీ తెలుసు. నువ్వు ప్రేమతో ఇస్తున్నావా, ఎదుటి వాడి మీద పగతో రూపాయి ఎక్కువ వేసావు అనేది అమ్మకు తెలుసు. మనం ఇలా ఇచ్చి ఏడ్చే బుద్ధులు మనకుంటే వాళ్ళ శక్తి ఏమిటో చెప్పే బుద్ధి వానరులకు ఉన్నదని. అందుకని వానరులకు ఉన్న బుద్ధి మనకున్నా లేదా ఒకసారి విశ్లేషణ చేసుకోమంటున్నాడు రామాయణంలో. ప్రతి సంఘటనలో మన ప్రశ్న ఉంటుంది అక్కడ రామాయణంలో. మనం ఏమిటి ఎలా వెళ్ళగలుగుతున్నాం? 10 ఏళ్ళవాడు సిగ్గుపడలేదు, నేను ఎంత ఇవ్వగలుగుతున్నాను కనుక ఇస్తున్నాను. 20 ఏళ్ళవాడు గర్వపడలేదు, ఆ 10 ఇచ్చిన వాడు చూసి నేను ఎంత మాత్రమే చేయగలుగుతున్నానని సిగ్గుపడ్డారు. అందుకనే శాస్త్రంలో కూడా ఇచ్చేటప్పుడు కూడా సిగ్గుపడుతూ ఇవ్వమన్నారండి. క్రియాదేయం శ్రీయాదేయం అని చెప్పారు. క్రియాదేయం, క్రియ అంటే సిగ్గడు, సిగ్గుపడుతూ ఇవ్వండి అన్నారు. ఎందుకు ఇవ్వాలండి సిగ్గుపడుతూ? ఇంత ఇస్తూ ఎందుకు ఇవ్వాలి అంటే, నారాయణుడు 1000 చేతులతో ఇస్తున్నాడు, నేను 2 చేతులతో ఇస్తున్నాను, అందుకని సిగ్గుపడుతూ ఇస్తున్నాను అనుకుంటూ ఇవ్వాలి. అక్కడ ఎవరి పని వాళ్ళు చెప్పారు. కానీ కావాల్సింది ఏమిటి? బలం కంటే కూడా బుద్ధి చాలా గొప్పది. అన్ని వేళలా బలం పనిచేయలేదు. మనం చిన్నప్పుడు పంచతంత్ర కథలు చదువుకుంటాం కదా, ఒక కుందేలు ఒక సింహాన్ని చంపేస్తుంది పంచతంత్ర కథలో. కుందేలు ఏమిటి, సింహాన్ని చంపడం ఏమిటి అంటే తెలివి కదా, బుద్ధి. ఓ రోజున సింహం బాగా విచ్చలవిడిగాది లోకం మీద కూడా తినేస్తుంటే వాళ్ళందరూ ఒక నియమం పెట్టుకున్నారు, నువ్వు అలా వేటాడద్దు, మా ప్రాణాలు తీయద్దు, నీకు కావాల్సిన భోజనమే కదా, రోజుకు ఒకటి పంపిస్తాం అని ఒక నిర్ణయం చేశారు. ఓ రోజున కుందేలు వచ్చింది, అది చిన్నపిల్ల. అదేం చేసింది, వెళ్ళేటప్పుడే కావాలని
సింహం ఏం చేసింది? ఇంకా రాలేదే ఆహారం, ఇంకా రాలేదని ఎదురు చూస్తుంటే ఇంతకి ఆ సింహానికి ఇంత పిల్లలు పంపించేటప్పటికి కోపం వచ్చేసింది. వెంటనే ఏమో నీకు బుద్ధి లేదా, మీ వాళ్ళకి బుద్ధి లేదా, ఇంత ఆలస్యంగానే వచ్చేది, నాకు భోజనం ఎలాగా, నువ్వు నాకు సరిపోతావా, ఇంత చిన్నపిల్లలు పంపడం కాకుండా ఆలస్యంగా పంపారు అని ఇప్పుడే నేను వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాను అన్నది సింహం. దానికి కుందేలేమంది, స్వామి క్షమించండి, ఇది మా వాళ్ళ తప్పు కాదు, దారిలో నేను ఇస్తూ ఉంటే ఇంకో సింహం కనబడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను మీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. ఆ సింహం అన్నది అసలు సింహ ఈ అడవికి రాదు, నేనైతే నన్ను కాదు ఇంకో చోటికి ఎలా వెళ్తామని నన్ను అడిగించింది. దాంతో మా ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఎలాగోలా తప్పు తప్పించుకొని ఇదిగో నీ ప్రతాపం ఏంటో నేను చూపిద్దామని ఇంత ఆలస్యమైంది అని చెప్పగానే ఇక వీడు ఆకలిని మర్చిపోయి ఎక్కడుంది ఆ సింహం అన్నాడు. ఈ సింహం నాకు చూపిస్తానని తీసుకెళ్ళింది. పాడుపడ్డ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఇందులో ఉన్నాడు. ఇందులో ఉన్నాడా? ఉన్నాడు, చూడండి. వీడు అలా తొంగి చూడగానే వీడి రూపమే దానిలో కనపడి వీడు అనుకున్నాడు నాలాంటి వాడు ఇంకో లోపల ఉన్నాడు కాబోలు అనుకున్నాడు. వాడిని చూసి వీడు గర్జించాడు. వీడు నోరు తెరిస్తే వాడు ఊరుకుంటాడా? వాడు నోరు తెరిచాడు. శబ్దం దానిలో నుంచి వస్తుంది అనుకున్నాడు. వీడు ఎగిరి దూకాడు, చచ్చాడు. ఇప్పుడు అంత చిన్న కుందేలు అంత పెద్ద సింహాన్ని ఎలా చంపగలిగింది? బుద్ధి. కాబట్టి కేవలం బలం ఉండగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. ఎక్కడ ఎలా ప్రయాణం చేయాలి, అక్కడ ఏ స్థితిలో మన జీవితం అనేది కొనసాగాలి, ఇవన్నీ అందరికి అవసరం అండి. ఈ బుద్ధి అనేది వ్యాపారంలో అవసరమే, కుటుంబంలో అవసరమే, అత్తగారింట్లో అడుగుపెట్టే కొత్త కోడలకు అవసరమే, ఉద్యోగంలో చేరబోయే ఉద్యోగస్తులకు అవసరమే, అందరికీ అవసరమే ఈ బుద్ధి. బుద్ధి మాకు వద్దనే వాడు ఎవడో చేయొద్దని చూద్దాం. బుద్ధి మాకు వద్దని చేయొద్దారంటే మీరు బుద్ధి లేని వాడని అర్థం అన్నమాట. ఆ మాట ఎవడైనా అనగలుగుతాడా? కాబట్టి బుద్ధి కావాలి అందరికీ. ఆ బుద్ధి బలం ఉన్న వాళ్ళెవరో తెలియాలి. అందరూ ఆ కథలకంటే కూర్చుండిపోయారు. విచిత్రం ఏమిటంటే ఇంత ఉంగరం ఇచ్చిన వాడు, సుగ్రీవుడి దగ్గర అంత కార్యం చేసిన మహానుభావుడు, ఇప్పుడు సాగరోల్లంఘనోద్యమం అనే కార్యం చేయవలసిన మహానుభావుడు, సీతాన్వేషణం చేయగలిగిన పండితుడు, రామానుగ్రహానికి పాత్రుడైన వాడు, రామాయణంలో గొప్ప స్థితిని పొందేటువంటి మహానుభావుడు ఆ ఉంగరం చూస్తూ ఒక రాయి మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళేవాడు ఉంటే వాడు ఇద్దు కదా, నా పని పూర్తయిపోతుంది అనుకున్నాడు. ఇది నాకు అక్కర్లేదు, ఇది ఎవరితో పోతే ఏదో ఎవరు పెడతారంటే వాళ్ళకి ఇది ఇద్దాం కదా అని ఆ ఉంగరాన్ని పట్టు కూర్చుంటే అప్పుడు జాంబవంతుడు వచ్చాడు. హనుమా ఏమిటి అలా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు పెద్ద అయినా, ఎవరైనా పెడితే ఉంగరం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, వీడేమో 10, 20, 30, 40 అంటున్నారే కానీ ఆ 100 రాగలిగిన వాడు ఎవరో నా ముందుకు రావడం లేదు, ఆ 100 వాడు వస్తే ఉంగరం ఇద్దురు కదా అన్నట్టుగా కూర్చున్నాడే. అప్పుడు వెంటనే జాంబవంతుడు అన్నాడు, ఏమయ్యా నీకు ఇంత ఏది నీ స్థితిని నువ్వు గుర్తించలేనటువంటి ఆ మతిమరుపు, ఆ కొద్దిపాటి నీకు ఉన్నటువంటి బలాన్ని గుర్తించలేని ఆ తక్కువదనం నీకు ఎందుకు కలుగుతుంది? అసలు ఈ స్థితి ఏమిటో నీకు తెలుసునా? పూర్వం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆకాశంలో ఉన్న సూర్య భగవాను చూసి అది ఫలమని భావించి 300 యోజనాల దూరం కలిగిన సూర్య భగవానుడి వైపుకి అలా ఎగరగలిగినటువంటి నీకు ఈ 100 యోజనాలు ఒక లెక్క అన్నాడు జాగ్రత్తగా. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోలేదు. తన బలం తనకు తెలిసిన వాడు నాశనం అయిపోతాడు, తన బలం తాను తెలియని వాడు దేవుడిగా పూజింపబడతాడు. ఆంజనేయుడికున్న లక్షణం అదే. తన బలం తనకు గుర్తుండదు. కారణం ఏమిటి? చిన్నప్పుడు తను చేసినటువంటి కొన్ని చిన్న చేష్టలు, వాటి కారణంగా ఋషులందరూ ఏం చేశారు? అయ్యా ఇంత బలమైన వాడివి, నీ బలం నీకు తెలియడం వల్ల ఇలా చేయకూడని కార్యాలు చేయడంలో నీ మనస్సు లగ్నమవుతోంది కనుక, ఆ బలం నీకు తెలియకుండా ఉంటే నీ మనస్సు అలా ఊరుకుంటుంది కనుక అలా బలం తెలియకుండా ఉండుగాక అని ఓ వరం లాంటి శాపాన్ని ఇచ్చారు. ఇది శాపం కాదు, వరం లాంటి శాపం. ఎందుకని? తన బలం తనకు తెలుసు కాబట్టి రావణాసురుడు నాశనం అయ్యాడు. రావణాసురుడికి ఉన్నటువంటి గొప్ప తక్కువదనం ఏమిటంటే, వాళ్ళు ఉండేటువంటి ఆ గొప్పదనంలో తక్కువదనం ఏంటంటే ఆయన బలం ఆయనకు తెలియడం. నేను ఎంత వాడిని కదా అనే అహంకారం అది ఎవ్వరికీ లెక్క చేయకుండా అయిపోయింది. అక్కడ ఆఖరికి అందరి మీదకి యుద్ధానికి పోవడమే పనిగా పెట్టుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు యుద్ధం అది కేవలం రాముడితోనే ప్రారంభం కాలేదు. అతను పూర్వం కనిపించిన వాళ్ళందరి మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు. ఆఖరికి వారి మీద కూడా యుద్ధానికి పోతాడు. ఉత్తరాఖండ దశరథుడి యొక్క పూర్వీక రాజు అయినటువంటి అనరణ్యుడనే మహానుభావుడి మీద యుద్ధానికి పోతాడు రావణాసురుడు. వెళ్ళి అనరణ్యుడి గుండెల మీద కాలు పెట్టి, అనరణ్య ఓడిపోయానని పలుకుతావా, నీ రాజ్యం నాకు
ఇచ్చేస్తావా అన్నాడు. అప్పుడు అన్నదండ్రుడు అన్నాడు, రావణ నీకు నాకు శత్రుత్వం లేదు, నీవు ఇప్పటికిప్పుడు వచ్చి గుండె మీద కాలు పెట్టి పలుకుతున్నావు కనుక ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు గాను, ధర్మం లేకుండా ప్రవర్తించినందుకు గాను, ఇంత క్రౌర్యాన్ని నా మీద ప్రదర్శించినందుకు గాను మా వంశంలోనే దశరథుడు అనేవాడు పుడతాడు, ఆ దశరథుడికి రాముడు అనేవాడు పుడతాడు, ఆ రాముడు చేతిలో నువ్వు చస్తావని శాపం పెట్టాడు అన్నది. రామో దశరథిన్నామా ఏస్తే ప్రాణాన్ హరిష్యతి అని మన రామాయణం చెప్తారు. కాబట్టి ఇంత వెనకాతల కథ ఉంది రావణాసురుడికి. అంత బలం కలిగిన వాడు. కారణం ఏమిటి? తన బలం తనకు తెలుసు కనుక. జాంబవంతుడు ఎప్పుడైతే ప్రోత్సహించాడో అప్పుడు ఆయనకి తన కథ అంతా ఒకసారి గుర్తు చేశాడు. అయ్యా మీ పుట్టుక సామాన్యమైనది కాదు. కుంజీకస్థ అనే పేరు కలిగిన ఒక అప్సరస స్త్రీ అంజనగా వానర స్త్రీగా ఆవిడ పుట్టింది. ఆవిడకి కేసరి అనే మహావీరుడు వాయుదేవుడి యొక్క అంశతోటి, శంకరుడి యొక్క అనుగ్రహంతో నువ్వు పుట్టడం జరిగింది. కాబట్టి నీకు వాయుదేవుడితో సమానమైన వేగము ఉన్నాయి, శక్తి ఉన్నాయి. ఆనాడు ఉదయిస్తున్న సూర్యుడిని పట్టుకోవాలని వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొట్టాడు కదా, ఆ దెబ్బకు నువ్వు కొండ మీద పడ్డావు, నీ ఎడమ దవడ కొద్దిగా విరిగిపోయింది. అప్పటి నుంచి ఇది హనుము అంటారు కనుక కొద్దిగా నీకు అది ప్రక్కకు తొలగింది కనుక హనుమంతుడు అనే పేరు నీకు లోకంలో సార్థకతగా చేకూరింది. ఆయన విశేషం ఏమిటంటేనండి, నోట్లో అన్నం పెట్టుకొని మాట్లాడండి చూద్దాం, నోట్లో నీళ్లు పోసేసుకొని మాట్లాడండి చూద్దాం, మాట్లాడలేదు. కానీ హనుము ప్రక్కకు తొలగిన స్పష్టంగా మాట్లాడగలగడం అనేది హనుమంతుడి యొక్క వాగ్వైభవానికి నిదర్శనం, వాక్పటుత్వానికి నిదర్శనం. ఆ మాటను ఎలా పలకాలో మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంత గొప్ప మహానుభావుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ బలం నీకు తెలియడం కోసం. అలా పడిపోయిన నిన్ను వాయువు తీసుకువెళ్ళే లోపల సకల లోకాలకు వాయు దిగ్బంధనం దొరుకుగా కానీ సంకల్పం చేసి నా కుమారుడికి కలిగిన అవస్థకు ఈ లోకం అల్లాడిపోవుగా కానీ సంకల్పం చేశాడు వాయుదేవుడు. దాంతో బ్రహ్మలోకానికి వెళ్ళిన ఈ జీవులందరూ తమ కలిగిన అవస్థని చెప్పుకొని ఇలా గాలి ఆడలేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇది వాయుదేవుడు చేసిన పనిగా గమనించిన బ్రహ్మగారు అక్కడికి వచ్చి, అయ్యా మీ పిల్లాడికి నేను దీర్ఘాయుత్వాన్ని ప్రసాదిస్తున్నాను, చిరంజీవిగా ఉంటాడు, నా పేరిట ఉన్న బ్రహ్మాస్త్రం కూడా ఇతని మీద ఏమాత్రం ప్రభావాన్ని చూపదు, అంత చిరంజీవిత్వాన్ని నేను ప్రసాదిస్తున్నానని బ్రహ్మగారు చెప్పగానే అప్పుడు వాయువు మళ్ళీ తిరిగి ఆ పిల్లాడిని తీసుకొచ్చి గుహలో నుంచి బయటకు వచ్చి యథాప్రకారంగా లోకం మళ్ళీ పునఃప్రారంభం కావడానికి, మళ్ళీ పునఃప్రాణంగా సజీవంగా చైతన్యంతో ఉండడానికి కారణమయ్యాడు కనుక అప్పటి నుంచి నీకు ఇదిగో ఈ వాయుపుత్రుడిగా అతనికి ఉండే శక్తి, బ్రహ్మాస్త్రంగా అతని మీద బ్రహ్మ పేరు మీద ఉన్న ఆయుధం కూడా పనిచేయని శక్తి, ఇది నీకు లభించాయి. ఇంత వాడిని కనుక నీవు ఈ కార్యం చేయొచ్చు. హనుమంత లే, సముద్రాన్ని దాటు, నిన్ను ఏ అస్త్రము ఏమీ చేయలేదని బ్రహ్మగౌరవ బలమిచ్చాడు కదా, అందరి బలబలం నీకు ఉంది కదా, ఈ వానరాలకు నీ పరాక్రమం చూపించు అనగానే వెంటనే జాంబవంతుడి మాటలు హనుమంతుడిలో ఉత్సాహాన్ని కలిగించాయి. కొంచెం కొంచెంగా శరీరాన్ని పెంచుతున్నాడు. అది చూసినటువంటి వానరుల హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఎలా చెప్పాడు అక్కడ? స్వామివారు చక్కగా దేహాన్ని పెంచుతున్నప్పుడట 3 విధాలుగా కనిపించాడంటే ఎలా కనిపించాడో సుందరకాండలో చెప్పారు. మొదటిది వృషభంలా కనిపించాడు, రెండవది సింహంలా కనిపించాడు, మూడవది ఏనుగులా కనిపించాడు. ఎందుకు వృషభంలా కనిపించాడు అంటే రాముడు ఎంత ధర్మాత్ముడో రాముడిని ఆశ్రయించి ఉన్న హనుమ కూడా ధర్మబద్ధంగా కార్యాన్ని నెరవేర్చగలడు అనుకున్న వారికి వృషభంలా కనిపించాడు. వీడు మెత్తవాడు కదా, వానరులు అనేవాడు కాస్త తక్కువ. ఇది మానవులలో ఉండే బలం కంటే వానరుల బలం లౌకికంగా చాలా తక్కువ.